హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఉదయాన్నే లేచి మనం ఏ పని అయితే చేస్తామో దాని ప్రభావం ఆ రోజంతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఉదయాన్నే లేచి మీరు కానీ యోగా లేకపోతే జిమ్ కానీ చేస్తే ఆ రోజంతా మీ ఫిజికల్ ఇంకా మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది. కానీ ఫ్రెండ్స్, ఉదయాన్నే ఖాళీ కడుపుతో కానీ టీ కానీ లేదా కాఫీ కానీ తీసుకోవడం చాలా ప్రమాదకరమని మీకు తెలుసా? అవును ఫ్రెండ్స్, మీరు వింటుంది నిజమే. అయితే చాలామంది ఉదయాన్నే లేచినమ్మటే టీ లేదా అంటే బెడ్ కాఫీ లేదా బెడ్ టీ తాగడానికి అలవాటు పడిపోయారు. అయితే ఫ్రెండ్స్, అలా రోజు తాగడం వలన వారి యొక్క శరీరం ప్రమాదంలో పడినట్టే. ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అయితే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది టీ మరియు కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో. ఫ్రెండ్స్, మీకు చెప్పా కదా, ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని. అయితే మీరు కేవలం పాలతో తయారు చేసిన టీ తాగడం వల్లే ప్రమాదకరం అనుకుంటున్నారా? మీరు తాగే టీ ఏదైనా కానీ గ్రీన్ టీ నుంచి బ్లాక్ టీ వరకు ఏ టీ తాగినా సరే అదొక చెడు అలవాటు కిందే వస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, చాలా మంది అనుకుంటూ ఉంటారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది అనుకుంటారు. కానీ ఎలాంటి టీ తాగినా అది మన ఆరోగ్యానికి హానికరమే. ఎందుకంటే టీలో ఉండే పదార్థాలు మన పొట్టలో ఉండే డైజెస్టివ్ జ్యూస్తో మిక్సప్ అవ్వడం వలన మనకు ఎసిడిటీ అనేది పెరుగుతుంది. అలాగే కడుపులో గ్యాస్ వంటి అనేక సమస్యలు కూడా వస్తాయి. అందుకే ఖాళీ కడుపుతో ఎప్పుడూ కూడా టీ తాగకూడదు. ముఖ్యంగా పాలతో తయారు చేసిన టీ తాగడం అత్యంత ప్రమాదకరం. అందుకే ఫ్రెండ్స్, ఉదయాన్నే పొరపాటును కూడా ఖాళీ కడుపుతో టీ తాగకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు తెలుసుకుందామా ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో. ఫ్రెండ్స్, ఉదయాన్నే టీ తీసుకోవడం వల్ల మీ కడుపులో ఎసిడిటీ అనేది పెరుగుతుంది. ఈ ఎసిడిటీ అనేది మన కడుపులో గ్యాస్ని పెంచుతుంది. అలాగే అది మన రక్తంలోకి ప్రవేశించి కొద్ది రోజుల్లోనే కొలెస్ట్రాల్ను పెంచుతుంది. దీంతో హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే లో బీపీ ఇంకా హై బీపీ వంటి సమస్యలు కూడా వస్తాయి. సో ఎప్పుడు కూడా ఖాళీ కడుపుతో టీ తీసుకోకండి. ముఖ్యంగా అధిక బరువుతో బాధపడుతున్న వారు ఖాళీ కడుపున టీ అస్సలు తీసుకోకండి. చాలామంది అనుకుంటూ ఉంటారు కొవ్వు పదార్థాలు తినడం వల్లే లావ్ అవుతూ ఉన్నామని. కానీ ఫ్రెండ్స్, అది నిజం కాదు. ఎందుకంటే కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల మన శరీరంలో ఉండే డైజెస్టివ్ సిస్టమ్ ఖరాబ్ అవుతుంది. అలాగే మెటబాలిజం రేటు కూడా తగ్గుతుంది. కాబట్టి మీరు ఖాళీ కడుపున టీ తాగడం వల్ల ఆ ప్రభావం అనేది మీ డైజెస్టివ్ సిస్టమ్ మీద పడుతుంది. ఫ్రెండ్స్, టీ అనేది డైజెస్టివ్ సిస్టమ్ని పాడు చేస్తుంది. అలాగే మెటబాలిజం రేట్ను కూడా తగ్గిస్తుంది. దీనివల్ల మీ పొట్ట పెరుగుతుంది. అలాగే అధిక బరువు కూడా పెరుగుతారు. ముఖ్యంగా మీరు లావు అవ్వకూడదు అనుకుంటే ఉదయాన్నే టీ తాగడం మానేయండి. ఫ్రెండ్స్, చాలామంది పైల్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే పైల్ సమస్య ఉన్న వాళ్ళు ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ అస్సలు తీసుకోకూడదు. అలాగే మీకు కానీ పైల్ సమస్య రాకుండా ఉండాలనుకుంటే మీరు ఉదయాన్నే టీ తాగడం మానేయండి. ఎందుకంటే ఉదయాన్నే టీ తాగడం వలన మలబద్ధకం సమస్యలు వస్తాయి. ఎందుకంటే మలబద్ధకమే పైల్ సమస్యకు ముఖ్యమైన కారణం. ఈ బిజీ లైఫ్స్ వల్ల ఇంకా చాలా టెన్షన్స్ వల్ల రాత్రులు చాలా మందికి నిద్ర కూడా పట్టదు కదా. అలాంటి వాళ్ళు ముఖ్యంగా ఉదయాన్నే టీ అస్సలు తీసుకోకూడదు. అలాగే ఈ రోజులో చాలా మంది ఆకలి సరిగ్గా వేయడం లేదు అని చెబుతూ ఉంటారు కదా. ఒకవేళ మీకు కానీ ఆకలి సరిగ్గా వేయకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఖాళీ కడుపుతో టీ తాగడం ఎంత ప్రమాదకరమో. ఎందుకంటే ఖాళీ కడుపుతో టీ తాగడం వలన మన డైజెస్టివ్ సిస్టమ్ పాడవుతుంది. దీనివల్ల రోజు రోజుకి ఆకలి వేయడం తగ్గిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల మన శరీరానికి ఎంత ప్రమాదకరమో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.